నమస్కారం. అదేవిధంగా నా పేరు కెంజి నరేషు, రాప్తాడ్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధికార ప్రతినిధిగా మొన్నటి రోజున ఎన్నికల ముందున ప్రకాష్ రెడ్డి గారు ఒక డిబేట్లో కూర్చొని పరిటాల కుటుంబం గెలిస్తే మీసం తీసేసుకుంటానని చెప్పేసి ఆయన డిబేట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పరిటాల కుటుంబం గెలిచి కూడా 8 రోజులు అవుతుంది. ఆయన మాట తప్పను మడము తిప్పను అంటాడు. ఈరోజు 8 రోజులు అవుతుంది కూడా ఇప్పుడు కూడా ఆయన స్పందించింది ఏంది లేదు. మీసం తీసుకుంటాడా మీసం తీయించుకుంటాడా అనేది మాట కట్టుబడలేడు. అదేవిధంగా నువ్వు మాటకి నువ్వు సిద్ధంగా ఉండావా లేదా? అదేవిధంగా నీవు తీసుకునే ఇదిలో మేమే 10వ తారీఖు నీ ఇంటిని ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాట తప్పును మడము తిప్పునుంటావు. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? మాట తప్పుతున్నావు. ఈరోజు నువ్వు అదేవిధంగా మీసం తీసేపించుకోవాలని మేము ఎస్సీసీఎల్ తరఫున నీ మాట ఇచ్చిన ఆ మాటకి కట్టుబడి నువ్వు ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా 10వ తారీఖున పెద్ద ఎత్తున నీ ఇంటిని ముట్టడిచ్చే కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నువ్వు కూడా అభివృద్ధి చేసింది ఏమి లేదు, కానీ భూదందాలు భూ కబ్జాలు మీ అన్నదమ్ములు చేసి మీ జేబులు నింపుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ప్రజలకి మంచి చేసింది లేదు. కానీ మీరు ఇట్లాంటివి చేయకుండా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఈరోజు నువ్వు మాట్లాడడం జరిగింది. అది నువ్వు కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు మీసం తీసేసుకుంటావా, లేదంటే మీ ఇంటికి వచ్చి మేము ఎక్కడున్నావో చెప్పు, మేము వచ్చి నీ మీసం తీస్తామని చెప్పేసి ప్రకాష్ రెడ్డికి తెలియజేస్తున్నా. అదేవిధంగా నువ్వు మట్టి మాఫియా కానీ ఎక్కడ భూదద్దాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొని మీ జేబులు నింపుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా గ్రామ అభివృద్ధి జరగలేదు. ఎస్సీలు మైనారిటీలు బీసీలను ఎక్కడ కూడా నువ్వు భూములు బిక్కొని నువ్వు ఈరోజు నీ జేబులు నింపుకొని మీరు బాగుండడం జరిగింది. కానీ ఎక్కడ కూడా నియోజకవర్గం ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా నువ్వు మాట తప్పును మడం తిప్పుడు అంటున్నావు. అదేవిధంగా 10వ తారీఖు నీ ఇంటిని ముట్టడిచ్చే కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు మీసం తీసుకుంటావా లేదా మమ్మల్ని వచ్చి తీమంటావా అని చెప్పేసి ఈ మీడియా నేను త్వరగా నీకు తెలియజేస్తున్నాను. వచ్చే 10వ తారీఖు కూడా పెద్ద ఎత్తున నీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.